అక్కర్లేదు. సో మేము హాలిడేకి వెళ్తున్నామండి. ఎక్కడ అనేది ఆడ జన్మకి ఎన్ని సోకాలో, నాకు ఇంటిలో ఎన్ని పనులో, సూట్ కేసులు సర్దాలి. దేనిలో వెళ్తున్నాం? ఇంకా అక్కడ చెప్పనివ్వలేదు. మరి నేను బై రోడ్ కార్లో వెళ్తున్నాం అంటే నన్ను ఆఫీసు ఇప్పుడు చెప్పడానికి ఒక కారణం ఉంది. కొన్ని రీల్స్ చేయాలి అని చెప్పి. అంటే ఇప్పుడు రీల్స్ కోసం హాలిడేకి తీసుకెళ్తున్నామా మనం? చెప్పు. ఐ థింక్ వాటో వాట్. వాల్నట్ కేక్ ఇది నా ఫేవరెట్ అన్నమాట. ఎక్కడికి అనుకున్నారు? హాలిడే. అక్కర్లేదు. సో మేము హాలిడేకి వెళ్తున్నామండి. ఎక్కడ అనేది వీలైతే మీరు గెస్ట్ చేయండి, కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ఏమేమి ఊహించుకుంటారన్నది తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది. చెప్తానండి, అన్ని చెప్తాను, నెమ్మదిగా చెప్తాను. మా ఆయనకు ఆత్రం ఎక్కువ. చెప్తాను. కొంతమంది అంతే, కడుపులో మాట దాగదనమాట. మా ఆయనకు అస్సలు దాగదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సూపర్ మార్కెట్కి వచ్చాము. ఎందుకునంటే మా పెప్పర్కి మ్యాంగోస్కి ఫుడ్ చాలా ఇబ్బంది అయిపోతుంది. మేమేమో సో అందుకే సూపర్ మార్కెట్కి వచ్చాము. ఎందుకంటే తల్లిదండ్రులుగా ముందు పిల్లల్ని చూసుకోవాలంటారు చూడండి, అట్లా. కొబ్బరికాయ తీసుకున్నానండి. రేపు పొద్దున బయలుదేరేటప్పుడు కార్కి కొట్టి బయలుదేరి సేఫ్గా వెళ్తాం కదా. సో షాపింగ్ అయిపోయింది. ఇంద్ర ఆల్రెడీ కార్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. సో లెట్స్ గో. మా ఆఫీస్కి వెళ్తున్నానండి. మొత్తానికి ఆవకాయ పెట్టేయాలి. ఎందుకంటే మనం ఊరెళ్ళే ముందు ఆవకాయ పెడితే అప్పుడు మనకి ఏ స్టాక్ ప్రాబ్లం రాదు కాబట్టి ఇప్పుడు ఆవకాయ పెట్టాలి. ఆల్రెడీ నేను చికెన్, మటన్ అన్నీ పెట్టేసామన్నమాట. స్టాక్ అంతా రెడీ చేసుకుని వెళ్తే కస్టమర్ అనేవాళ్ళు ఎవ్వరు కూడా బాధపడకూడదు కదా, పరిగెత్తుకుంటూ వచ్చారు. సో మామిడికాయలు అనమాట, ఇవన్నీ ఆరిపోతున్నాయి. 450 మామిడికాయలు పెడుతున్నాం అనమాట. సో ఆవకాయ కలుపుతున్నాము. మొత్తం రెడీ పెట్టేసేసి ఉంచామన్నమాట. ఆవకాయ, టొమాటో, ఫిష్, మటన్, చికెన్, స్వీట్స్, స్నాక్స్, పొళ్ళు, కారం, పసుపు, ధనియా పౌడర్, అప్పడాలు, వడియాలు, ఏం కావాలన్నా సరే మేము ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం స్టాక్ రెడీ చేసుకుని వెళ్ళాల్సిందేనమాట. బికాజ్ ఎన్ఎం ఫుడ్ కస్టమర్స్ అనే వాళ్ళకి స్టాక్ లేదు అన్న మాట రాకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను నేర్చుకున్నది అదే, నేను కరెక్ట్ చేసుకున్నది అదే అనమాట. సో అప్పుడు కొన్ని నేను కాంప్రమైజెస్ అవ్వాల్సి వచ్చింది, కానీ ఇక మీద నుంచి నేను అవ్వను. ఓకే, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఇలా కూర్చొని ఉంటారనమాట, రిలాక్స్ అవుతూ ఉంటారు. వాళ్ళకేం టెన్షన్ ఉండదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఏసీ లేదు కదా, ఉండలేరు అనమాట పాపం. మాకు చాలా కాస్ట్లీ బడ్జెట్ ఆర్టిస్ట్ అండి మాకు, అందుకని అలా ఉంటుంది. ఓకే, సేమ్ అనుకోకండి. 8 o'clock అయింది. ఆవకాయ పెట్టేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. మొత్తం షీట్స్ అన్ని క్లీన్ చేసేస్తున్నారు. దగ్గర నువ్వు కూడా రా. ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చారా? బాగా చూసుకుంటారా? నేను గ్రూప్ లోంచి ఎగ్జిట్ అవ్వను నాన్న, నేను గ్రూప్ లోనే ఉంటా. నేను ఎందుకు గ్రూప్ లోంచి వెళ్తే అప్పుడు ఎలా తెలుస్తుంది మీరు ఏమేమి చేస్తున్నారని? అదే మాకు సీసీ కెమెరాస్ ఉన్నాయి, మనం చూస్తాం ఎలా చేస్తున్నారు అనేది. See you guys. జాగ్రత్త. ఫైనలీ ఇంటికి వచ్చామండి. ఏదేదో చేద్దాం అనుకున్నాను ఎపిసోడ్, ఏదేదో జరిగిందండి. అంతే, నేనేం చేయలేను. లాస్ట్ మినిట్ లో మళ్ళీ మనకు ఓవర్ యాక్షన్ ఎక్కువ కదా. లాస్ట్ మినిట్ లో నాకు ఒక కుర్తాకి లెగ్గింగ్ అండ్ దుపట్టా కావాలి. ఇప్పుడే వెళ్ళి కొనుక్కుని వచ్చుకున్నాను. దగ్గరలోనే వెస్ట్ సైడ్ ఉంటే
అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇప్పుడు నా బిడ్డలకి ఫుడ్ అంతా బాక్సెస్ లో రెడీ చేసి నీట్ గా పెట్టి, ఇది చూసారా ఇంత భయంకరంగా ఉంది. ఇవన్నీ సర్దుకోవాలి. ఆడ జన్మకి ఎన్ని శోకాలో, నాకు ఇంటిలో ఎన్ని పనులో, సూట్ కేసులు సర్దాలి, నా బిడ్డలకంతా అన్నము కూడా సర్దాలి. ఆడ జన్మకి ఎన్ని పనులో. ఇంకా కిందికి వెళ్ళాలి, మమ్మీ పప్పాకి బాయ్ చెప్పాలి. ఎందుకనంటే మా నాన్నకి బాయ్ చెప్పకుండా వెళ్ళకూడదు కాబట్టి మమ్మీ పప్పాకి బాయ్ చెప్పి వెళ్ళాలి. తమ్ముడికి అయితే ఫోన్ చేసి చెప్పేసేయచ్చు. కానీ మేము ఎందుకు వెళ్తున్నాము ఏంటి ఇవన్నీ కూడా మీకు త్వరలోనే తెలుస్తాయి. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి కూడా, ఓకేనా? సో ఇంకా సూట్ కేసు ప్యాక్ చేసేద్దాం. ఓకే చేయొచ్చా? ఇంకా టైం ఉందా? ఇంకా టైం ఉందా? లేదు చెప్పు. ఇంకా ఎంత టైం ఉంది సర్దడానికి? 9 అవుతుంది. పొద్దునే బయలుదేరాలి. ఇంకెంత టైం ఉంది సర్దడానికి? తీసుకెళ్లే పక్కన పెట్టిన ఎన్ని కాదు, ఇంకెంత టైం ఉంది పని చేయడానికి? రా రా, పైనుంచి పెట్టెలు తీసి ఫస్ట్. నీకు అదొకటి చాలా? మాట మీద నిలబడు, పర్వాలేదు, నేను దీనిలో సర్దుకుంటాను. ఓకే, వేసుకున్న బట్టలే 2 రోజులకు బట్టలు వేసుకో. ఎందుకు కొనుక్కుంటావు? ఎవరైనా టాటా బిర్లా ఏంటి కొనుక్కోవడానికి? మేము అందంగా ఉండే మనుషులం, ఎలా పడితే అలా తీసేస్తారు అని చెప్పి మాది ఉందండి. పనోళ్ళం, వచ్చేసారా పనోళ్ళలాగే ఉంటాం. ఆవకాయలంతా పెట్టుకొని వచ్చాం. ఆయన్ని ఎలా పడితే అలా తీస్తే ఆయనకి నచ్చదు. ఆయన హ్యాండ్సమ్ గా కనిపించాలన్నమాట. ప్రతి ఫ్రేమ్ లో హ్యాండ్సమ్ గా కనిపించాలి. సో కనిపిస్తున్నారా లేదా చూడండి, లేకపోతే గట్టిగా మాట్లాడట్లేదంట చూసుకోండి, మీరే చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుందా? మీ వాయిస్ వినిపిస్తుంది. మీ ఫేస్ బాగుందా? ఓకే, బతికిపోయామండి. అది మేము ఎలాగున్నా పర్లేదు, పనుళ్ళం కదా, చెప్పా కదా. ఆడ జన్మకి ఎన్ని పనులో, సూట్ కేసు సర్దాలి, ఇవన్నీ ఆడదానివే. ఆడ జన్మకి ఎన్ని సోగాలు. హాలిడేకి తీసుకెళ్ళమని నీకు ఇంత ముందు యుఎస్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ లో హాలిడేకి వెళ్దాం అని ఎవరు అడిగారు? ఎవరు? నువ్వే కదా హాలిడేకి తీసుకెళ్ళమని. ఓహో, హాలిడేకి ఎవరు తీసుకెళ్ళమన్నారో వాళ్ళే పని చెయ్యాలి, మిగిలిన వాళ్ళు ఖాళీగా కూర్చోవాలి. సో మీరు ఖాళీగా కూర్చుంటారు, అంతే కదా? బయట పనులని చేసుకోవచ్చానండి. ఏం పనమ్మా ఒకసారి చెప్పమ్మా. బయట పనులని ఏం పని? కార్ కొంచెం రేపు లాంగ్ డ్రైవ్ కాబట్టి కార్ చూపించుకున్నాను. అది ఇంపార్టెంట్. సర్వీసింగ్ అయిపోయి 3 రోజులు అయిపోయింది. కార్ సర్వీసింగ్ అయిపోయినా కూడా మళ్ళీ చెక్ చేయించుకుంటారు. చూపించుకున్నాను అనమాట. ఎందుకు చేయించుకుంటారు? డీజిల్ హాఫ్ కొట్టించాను ట్యాంక్, మిగతా హాఫ్ రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు కొట్టిద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాను. సో ఇవన్నీ పనులే కదా, బయట పనులే కదా. డీజిల్ కొట్టించింది మాకు వీడియో ఉందా? వీడియో తీయలేదు అంటే డీజిల్ కొట్టించలేదని అర్థమైంది. రేపు పొద్దున్న నేను బండి ఎక్కిన తర్వాత డీజిల్ ఉందా లేదా నీకు చెప్తాను నేను. చూడండి మీరు, అప్పుడు డీజిల్ కొట్టించలేదు ఆయన. నేను చెప్తున్నా కదా, నాకు తెలుసు. సర్దుకుంటానండి, నాకు తప్పదు కదా. ఎవరికి తప్పినా తప్పకపోయినా ఆడదానికి తప్పదు కాబట్టి నేను సర్దుకుంటాను. ఓకేనా? నేను సర్దుకుంటాను. మిస్ అవుతావు నాన్న. దారు నాన్న. వీటికి బాయ్ రా నాన్న. మార్నింగ్ మళ్ళీ బాయ్ చెప్పము. ఎందుకు కోపం దేనికి వచ్చిన రోజు కలుద్దాం, సరేనా? 5 days అందరు చూసుకుంటారు, శ్యామ్ వాళ్ళు. ఓకే, అలాగే. హాలిడేకి వెళ్తున్నాం నాన్న, మిమ్మల్ని తీసుకెళ్ళాను అన్న కార్లో. లాంగ్ కదా తీసుకెళ్ళాము, అందుకని. ఓకే పప్పి. ఓకే, బట్టలు ఎన్నో తక్కువ ఉన్నాయి చూడు. సో ఈ సూట్ కేసు సరిపోతుంది నాకు తెలిసి. ఈ బట్టల కంటే ఎక్కువ నీ టాయిలెటరీస్ ఉంటాయి. షూస్ తెచ్చుకోవాలి కదా. అదే టాయిలెటరీస్ అంటే షూజా? టాయిలెటరీస్ అంటే నా పర్ఫ్యూమ్స్, నా బియర్డ్ బామ్, నా జెల్, నా బ్రష్, టూత్ బ్రష్, సన్ స్క్రీన్,
మాయిశ్చరైజర్ అన్ని కూడా టాయిలెటరీస్ అంటారు. యాక్సెసరీస్ అంటే ఏంటి? యాక్సెసరీస్ అంటే బెల్ట్, షూ, ఇప్పుడు అవన్నీ నాకు క్లాస్ తీసుకున్నావు నాకు. సరే కదా. ఇంతే. సో ఈ సైడ్ మా అయిందండి, ఈ సైడ్ నాది. ఎవరిది ఫుల్ అయిందో చూద్దాం. చూద్దాం. డెఫినెట్ గా చూద్దాం. సింపుల్ గా ట్రావెల్ చేయడం రాదు ఎవరికి? నన్ను అంటది మా ఆవిడ. నాకు రాదా? చూద్దాం. దేనిలో వెళ్తున్నాం? ఇంకా అక్కడ చెప్పనివ్వలేదు. మరి నేను బై రోడ్ కార్లో వెళ్తున్నాం అంటే నన్ను ఆపేసా. ఇప్పుడు చెప్పడానికి ఒక కారణం ఉంది. నార్మల్ గా అయితే ఫ్లైట్ లో అయితే మనకి 15 కిలోస్ పర్ హెడ్, 7 కిలోస్ క్యాబిన్ బ్యాగేజ్, చెక్ ఇన్ 15. సో ఇప్పుడు కార్ లో వెళ్తున్నాం కాబట్టి వచ్చేటప్పుడు ఇంకొక 50 కిలోలు తెచ్చుకోవచ్చు. మన ఇష్టం. నాకు తెలుసు నీ మాస్టర్ ప్లాన్. వెనక సీట్ మొత్తం, బూట్ ఈ షాపింగ్ అక్కడ ఏం కొంటామో తెలియదు. ఏమన్నా ఎందుకు దొరుకుతుంది? అంటే వాళ్ళకి ఏం చెప్పట్లేదు ఏ ప్లేస్ కి వెళ్తున్నాం అనేది. డైరెక్ట్ ఓపెనింగ్ వాళ్ళు నెక్స్ట్ చూడడమే మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి. ఈ లోపు కొంచెం హోంవర్క్, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. యాక్చువల్లీ బై రోడ్ వెళ్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే నేను ఇంద్ర కొంచెం ప్లాన్ చేసామన్నమాట. ఏంటి అంటే కొన్ని రీల్స్ చేయాలి అని చెప్పి. అంటే ఇప్పుడు రీల్స్ కోసం హాలిడేకి తీసుకెళ్తున్నామా మనం? అలా చెప్తున్నావు నువ్వు. కొన్ని రీల్స్ చెప్పు. ఐ థింక్ వాటో వాట్. రీల్స్ ఇంపార్టెంట్ కాదు, హాలిడే మనం దేనికి వెళ్తున్నాం? ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఇప్పుడు రోజుకి ఒక డ్రెస్ వేసుకుంటాం మామూలుగా హాలిడేకి వెళ్తే. రీల్స్ అండి అదే డ్రెస్ చేస్తే బాగోదు కదా, ఇంకొక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి. చౌట్లు పడతాయేమో నాకు అనేసి. అది థాంక్యూ, క్లారిటీ ఇచ్చావు. రీల్స్ కోసం మనం అవుట్డోర్ వెళ్తున్నాం. నేను అలాంటి పిచ్చి పనులు చేయను. రీల్స్ కోసం అవుట్డోర్ ఎందుకు వెళ్తారు ఎవరైనా? పిచ్చా? ఎన్ని మైల్స్? క్లూ ఇద్దామా? ఎన్ని మైల్స్, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాం అనేది కింద మెసేజ్ వస్తుంది కదా, ఎక్కడికి వెళ్తున్నాం అనేది, ఎన్ని కిలోమీటర్స్. వాళ్ళు మొత్తం గూగుల్ చేసేసి హైదరాబాద్ నుంచి ఏ ప్లేస్ ఎన్ని కిలోమీటర్లు, వీళ్ళు బై రోడ్ వెళ్తున్నారు అని అంటే అసుకు పుసుకు మేము ఇవ్వ మా ఛాన్స్. మీరు చూడాల్సిందే వ్లాగ్ మొత్తం. ఒక్కసారి చూడు, ఇవి నా బట్టలు. అంటే నా సైజ్ పెద్దగా ఉంటాయి కాబట్టి పెద్ద మెటీరియల్ చాలా ప్లేస్ ఉంది నాకు ఇంకా. హలో, నావి జీన్స్ టీ షర్ట్స్. జీన్సే పెట్టుకోలేదు, నువ్వు మొత్తం కార్గోసే పెట్టుకున్నావు అసలుకి. ఏమండి 6 రోజులకి ఎవడైనా 12 జతలు పెట్టుకుంటాడు. 12 జతలా? 12 పెట్టుకున్నావు. అవును ప్లీజ్. కావాల్స్తే మనం వెళ్ళిన ప్లేస్ లో మళ్ళీ అన్పాకింగ్ చేసి నీకు చూపిస్తాం మొత్తం. మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు కావాలి కదా. టైం 10 అవుతుంది. మనం మార్నింగ్ 4కి బయలుదేరాలి. ఎప్పుడు చేస్తావు? ఇంకా టూత్ పేస్ట్ ఏది? ఒకటి సరిపోతుంది ఇద్దరికి. నా టూత్ పేస్టే నాకు కావాలి. నేను అది వాడను. నాకు నా టూత్ పేస్ట్ కావాలి. ఏ కలర్ నాది బ్రష్? సరే గ్రీన్, నా లక్కీ కలర్, నాకు అదే కావాలి. నా మీద కోపం అంతా నా బ్రష్ మీద చూపిస్తున్నావా? ఏమో మరి, లేకపోతే ఎందుకు కొడుతున్నావు నా బ్రష్ ని? థ్యాంక్ యూ. నాకు నా టూత్ పేస్ట్ కావాలి, పర్ఫ్యూమ్ కావాలి. నీ పర్ఫ్యూమ్ తెచ్చుకో. నాది నేను తెచ్చుకుంటా. చాలు ఈ 4 రోజులకి చాలు. అది అంత వాడతావా ఏంటి? మళ్ళీ కొందాంలే. ఓకే మళ్ళీ చాలు. ఓకే అవును. దీనికి సంబంధించినవన్నీ అంటే సేఫ్ సైడ్ అండి. సేఫ్ సైడ్ ఎప్పుడు జర్నీ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా అన్ని రకాలు అంటే ఫీవర్ టాబ్లెట్స్ ఇమీడియట్ గా, అంటే ఫీవర్ కి సంబంధించింది కానీ, కోల్డ్ కి సంబంధించింది కానీ, గ్యాస్ కి సంబంధించింది కానీ, ఇంకేమున్నాయి, మోషన్స్ ఏమైనా సడన్ గా మన ఫుడ్ పడక మోషన్స్ అయితే అక్కడ టైంలో ఎల్డోఫర్ టాబ్లెట్స్ అలాంటివి కానీ మన అవన్నీ కూడా పెట్టుకున్నామండి. సో టాబ్లెట్స్ కానీ నువ్వు దాని అన్నిట్లో కూడా మర్చిపోయావు. నా మైగ్రేన్ టాబ్లెట్స్ మర్చిపోయావు. నీ జండు బామ్ మర్చిపోయావు. జండు బామ్ నేను రాసుకోను, విక్స్ అది. విక్సా? జండు బామ్ అంటే నాకు కింద కామెంట్స్ వస్తాయి. జండు బామ్ నెప్పిని హరించే బామ్. నేను జండు బామ్ రాసుకోనండి. నైట్ పడుకునే ముందు విక్స్ ఇలా రాసుకొని ఇలా అనుకుంటాను. స్మెల్ చూడడం సరదా అండి, చాలా ఇష్టం. సో అందుకని అలా అయితే నిద్ర పడుతుంది నాకు, అందుకని విక్స్. ఓకే సార్. ఈ షాంపూ అవన్నీ పెట్టేసి కలర్ కూడా చూపించాలా? తెల్ల జుట్టే రాలేదంటే ప్రపంచంలో నమ్మేవాడు ఎవడు మనల్ని? చెప్పు నువ్వు. అంటే 16 సంవత్సరాలకి అందరికి వచ్చేస్తుంది. అమ్మా ఏ కలర్ వేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. నా మైగ్రేన్ టాబ్లెట్స్. విక్స్ వేసేసావా? ఓకే.
బాడీ క్రీమ్ ఇది తీసుకెళ్దామా? వెనుషే తీసుకెళ్దాం. ఇది చాలా మంచిగా మాయిశ్చర్ చేస్తుంది మన స్కిన్ ని అండ్ చాలా చాలా అంటే మంచిది మనం కాబట్టి వెళ్ళే ప్లేస్ కి చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇలాంటి సోదంతా చెప్పకుండా పెట్టయ్యా. అది ఒక క్లూ ఇస్తున్నా. వద్ద అవసరం లేదు, నువ్వు పెట్టు. ఉండు, నేను ఇవన్నీ సర్దేస్తా. అమ్ము వాళ్ళు ఇస్తారమ్మ మౌత్ ఫ్రెషనర్, మనం ఇక్కడి నుంచి మోసుకెళ్ళక్కర్లేదా ప్లీజ్ అమ్ము. నేను ఉత్తినే అన్ను నిన్ను ముసలోడని చెప్పి. బడ్స్ కూడా తీసుకెళ్తావా అమ్ము? సరే తీసుకెళ్ళి. ఇంకా అక్కడ కొనుక్కుందామా? తీసుకెళ్దామా? అదే తీసుకొని వెళ్దాం. ఇదే తీసుకెళ్దామా? అంతే. ఎందుకంటే నేను రోజు నైట్ అలోవెరా జెల్ రాసుకుని పడుకుంటానండి. చాలా అంటే చాలా బాగుంది. రోజు నైట్ హీ విల్ అప్లై అలోవెరా జెల్ అండ్ ఓన్లీ స్లీప్. బై మిస్టేక్ ఇట్లా తల మీద ఇలా చేయి పెట్టి అది నా కర్మకారి నేను నోట్లో పెట్టుకున్నాను. చేదు ఎన్నిసార్లు దొరికిపోతానో ఇలాగా. సో అది. ఇంకా షూస్. హలో, షూస్ తీసుకొస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ మా ఆయనకి షూలు లేకపోతే, అందులో కార్లు కాబట్టి ఇంకా ఆయన ఇష్టరాజ్యం ఎన్నైనా తీసుకోవాలి. తేకు ప్లీజ్, ఎన్ని అవసరం అంతే. అసలు ఏంటండి ఎలా ఉందని చూడండి, పిచ్చి లేసిపోతున్నా. కూల్ మేఘ్నా కూల్. సీరియస్లీ నిజంగానే నువ్వు చేద్దాం అనుకుంటున్నావా ఇదంతా? ఒక్క జత చాలమ్మా. పోనీ రెండు తెచ్చుకో, ఏదో ఒకటి రెండు తెచ్చుకో ప్లీజ్. అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్టు రెండు తెచ్చుకో. ఓసీ నీకు మంచి కంఫర్ట్ ఉంటుంది, ఓసీ పెట్టుకో. వైట్ కానీ ఎల్లో కానీ ఏదో ఒకటి పెట్టుకో, నీ ఇష్టం. ఏది పెట్టుకుంటావు? ఎల్లో ఇంకా ఓసీ పెట్టుకో చాలమ్మా. చెప్పులు నీ శాండిల్స్ తెచ్చుకో. జూతీస్ వద్దు, పాడైపోతాయి. మనం వెళ్ళే ప్లేస్ కి జూతీస్ వద్దు. హలో ఎల్లు, ఓవర్ యాక్షన్ చేయకు. నాకైతే అంత ఒప్పుకుండదండి. నేనైతే ఒక ఫ్లిప్ ఫ్లాప్స్, ఇప్పుడు స్టైల్ గా అందరూ అంటున్నారు కదా ఫ్లిప్ ఫ్లాప్స్. ఒకప్పుడు మన చిన్నప్పుడు హవాయి చెప్పులు ఉన్నాయా, అరిగిపోతే ఇంకోటి కొనిస్తాననేవారు మా నాన్న. సో అట్లాగా ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ ఒక చెప్పులు పెట్టుకుంటాను నేను, అంతే. అంతగా కావస్తే అక్కడ కొనుక్కుంటా, అంతే కదండి. అమ్మా అలసిపోయానండి, ఏమన్నా పెడితే బాగుంటుంది. మా ఆయన తింటానికి తెప్పించినట్టు ఉన్నాడు పాపము. మళ్ళీ వచ్చాడండి ఎందుకు, ఒక్క నిమిషం. ఇవి తెచ్చుకో అక్కడికి హోటల్ రూమ్ లోకి. ఇది తెచ్చేసుకోవచ్చు కదా. వైప్స్ తెచ్చుకో, ఖచ్చితంగా రోజు క్లీన్ చేయాలి. అన్ని చేయిస్తా, అన్ని చేయిస్తా. 4 జతల అన్ని కింద పైన అన్ని చూపిస్తున్నారు. పర్వాలేదు. ఇంట్లో ఏంటి అందరు ప్యాంట్లు వేసుకొని, జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరుగుతారు రాత్రి 10:30కి. మగపిల్లలు ఎట్లయినా ఉండొచ్చు, ఆడవాళ్ళకే రూల్స్ ఉంటాయి అంతే. ఇవన్నీ అంతే ప్యాక్ చేసేస్తా. నెక్స్ట్ ఏం లేదు. ఆకలి వేస్తుంది, ఏమైనా తెప్పించావా? ఓకే డన్, తిందాం. కార్లో పెట్టేసినా? ఇప్పుడేనా? నేను మోస్తా ఉండి ఎందుకు అంత రిస్క్? సో కొన్ని స్నాక్స్ ఎప్పుడు పెట్టుకోవాలండి, ఎందుకంటే దారిలో మనకు తెలియదు. అండ్ ఇంకోటి, ఇంద్రాకి బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో నేను చెప్పలేను, కానీ కంపల్సరీ పక్కన డ్రైవ్ చేసేటప్పుడు ఆయనకి తినిపిస్తూ ఉండాలన్నమాట. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. సో ఆయనకి అలా చేస్తే అప్పుడు హీ విల్ డ్రైవ్ నైస్లీ. చిన్నపిల్లలు సర్దుకుంటారు చూడండి, తల్లులు స్కూల్ బ్యాగ్ అట్లా అనమాట. నేను వేఫర్స్ కూడా పెట్టుకోవాలి, మర్చిపోయాను. రోజుకొకటి, 1 2 3 4 5 6 రోజుకొకటి అండి. సో అట్లాగా ఇవి కూడా అన్నీ పెట్టేస్తున్నాను. సో అన్నీ అయిపోయాము ఇంకా. సో అదండి, ఇంకా తినేసేసి నా బిడ్డలకి బాక్సులు సర్దేస్తే వీఆర్ డన్. 7 days కి సంబంధించి 6 days 6 days కి సంబంధించి ఫ్రూట్స్ అన్ని పెట్టేసి అన్ని ఈ బాక్స్ లో పేపర్ కి పెట్టేసేసి దీనిపైన పిఎన్ పెప్పర్ మార్కర్ తో రాసేస్తే సుజాత కానీ మమ్మీ కానీ శ్యామ్ కానీ ఎవరైనా కానీ వాటిని ఈజీగా ఇది చేసేయచ్చు. సో అందుకని అట్లా అన్నమాట. సో తొందరగా తింటే పడుకోవచ్చు. ఇంకా సర్దుకోవాలి. ఇంకేం సర్దుకోవాలి? సూట్ కేసు ఒకటి, ఆ టాయిలెట్ అన్ని చేసేసి ముందు తిను. నా ఫేవరెట్ బర్గర్ తెప్పించాడు మా ఆయన. చూడువా ఇక్కడ. టైర్డ్ అయిపోయాం, బర్గర్ తినేస్తే పడుకుంటాం, అన్నీ సర్దేసుకుందాం.
పొద్దున్న గబగబా లేసేసి వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు మీకు ఏం వీడియో చూపించము, వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా ప్లేస్ రివీల్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మా నీలి మేఘాలు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, బాయ్ బాయ్. బాయ్. ఇది కదా కావాల్సింది. ఈ టెంపో ఉంటేనే ఎపిసోడ్ ఎక్కడికో వెళ్తుంది అనమాట. అచ్చా, అబ్బో. మరి సో మన పిల్లలు వెజిటబుల్స్ తినకుండా తప్పించుకుంటూ ఉంటారండి. చాలా మంది వెజిటబుల్స్ తిన్నారు. కిడ్స్ కి ఎక్కువ చికెన్ అంటే చికెన్ పిచ్చి. సో అన్ని విధాలా మీకు బాగా యూజ్ అవుతుంది. ఊహించుకుంటేనే ఆ క్రంచీనెస్ తింటుంటే ఎంత బాగుంటుంది అంటే వాళ్ళని చూడని అమ్ము ఫస్ట్ చూసేలోపే నువ్వు అన్ని చెప్పేస్తుంటా.